నమస్తే వెల్కమ్ టు టుడే 18 న్యూస్. కరీంనగర్ జిల్లాలో సర్దార్ రవీందర్ సింగ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భానుప్రసాద్ రావు కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ టికెట్ ఇస్తే గెలిచి ఇప్పుడు నీవు నీ జాతికి మోసం చేసి కాంగ్రెస్ లో చేరడం సిగ్గుచేట అన్నారు. నీకు దమ్ముంటే టీఆర్ఎస్ లో రాజీనామా చేసి కాంగ్రెస్ లో మళ్లీ గెలిచి చూపి అని సవాల్ విసిరారు. పత్రికా సమావేశం ప్రధాన కారణం ఏంటంటే భానుప్రసాద్ రావు గారు కరీంనగర్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీ తరఫున నామినేషన్ వేసి క్యాంపు రాజకీయాలు చేసి ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ కౌన్సిలర్లు కార్పొరేటర్లు అలాగనే జిల్లా పరిషత్ చైర్మన్లు ఎంపీపీలు అందరినీ కూడా క్యాంపుకు తరలించి భారతీయ రాష్ట్ర సమితి పార్టీతోటి గెలిచిన వ్యక్తి భానుప్రసాద్. ఈ జిల్లాలో ఆయనకు ఓటు హక్కే లేదు. ఈ జిల్లాలో ఓటు హక్కు లేకున్నా కానీ గౌరవ కేసీఆర్ గారు వారికి మళ్ళొకసారి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో నాలాంటి ఉద్యమకారులు అడిగినా కూడా పక్కన పెట్టి ఆయనకు బీఫామ్ ఇవ్వడం జరిగింది. నేను అడుగుతున్నా, నీకు ఓటేసిన ఎంపీటీసీలు మిగతా కార్పొరేటర్లు జెడ్పీటీసీలు వీళ్ళందరూ కూడా వాళ్ళ పదవి విరమణ అయిన తర్వాత నువ్వు పనగడ దుంకి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఇది అన్యాయం, అక్రమం. ఎన్నడన్నా మీ గత 2 సార్ల పర్యాయాలలో ఒక ఎంపీటీసీ చనిపోతే కానీ ఒక జెడ్పీటీసీకి ఏమన్నా అస్వస్థత కానీ కౌన్సిలర్లు కార్పొరేటర్లకు ఏమన్నా పనికి వచ్చినావా అని అడుగుతున్నా నేను. నువ్వు సావుకు రానోనివి, నువ్వు సున్నాకి రానోనివి. నీకు గౌరవ ముఖ్యమంత్రి అప్పుడు కేసీఆర్ గారు నీకు టికెట్ ఇస్తే నీ జాతికే ద్రోహం చేసినాడు. నీ జాతికే ద్రోహం చేసిన ఈరోజు నేను అడుగుతున్నా. ఈరోజు నేను నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మొగునివి అయితే కేశవరావు ఎట్లయితే రాజీనామా చేసిండో అదే తరహాలో నువ్వు కూడా రాజీనామా చేయి. మళ్ళీ పోటీ చేసి దమ్ముంటే గెలువు. ఇప్పుడు ఓట్లు కూడా తక్కువనే నీకు. ఇప్పుడు ఎంపీటీసీ లేరు, జెడ్పీటీసీ లేరు, ఎంపీపీ లేరు, వాళ్ళందరూ పదవి విరమణ చెందిరు కదా. ఇప్పుడు దమ్ముంటే మొగలు మీద పోటీ చేయి. మిగిలింది కౌన్సిలర్ కార్పొరేటర్లే కదా, ఎమ్మెల్యేలే కదా. మరి కాబట్టి రాజీనామా చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. కేశవరావు గారు రాజీనామాను స్వాగతిస్తూ మీరు కూడా రాజీనామా చేయాలి. పోయిన వాళ్ళందరూ కూడా రాజీనామా చేయాలి. నిజంగా నీకు మా పార్టీ మీద వ్యతిరేకత ఉంది, మా పార్టీ అంటే నచ్చకపోతే మరి ఇదే పార్టీతోటి కదా నువ్వు గెలిచినావు. పార్టీ నీకు విప్పు చేసింది, నువ్వు జీవితంలో నువ్వు విప్పు కాబోతుండే. నీకు విప్పు చేసింది, ఒక గుర్తింపు ఇచ్చింది. ఒక మాట కూడా చెప్పవా? మొన్న జరిగిన ఎంపీటీసీ జెడ్పీటీసీల పదవి విరమణ సమావేశాలలో ఎక్కడైనా ఒక్కడన్నా అటెండ్ అయినావా? నీకు దొంగలెక్క ఒకటి కొట్టంగా రాత్రికి కండవ కప్పుకోవడం తెలుసు, కానీ ఒక ఎంపీటీసీకి, ఒక జిల్లా పరిషత్ చైర్మన్కు, ఒక ఎంపీపీకు ఎవరినన్నా సన్మానించినవా? అలాంటి వ్యక్తివి నువ్వు. నీకు ఎంపీటీసీలు వద్దు, జెడ్పీటీసీలు వద్దు, నీకు కావాల్సింది కేవలం ధన సంపాదననే. దేనికోసం పోయినావో సమాధానం చెప్పాలి. బిల్లుల కోసం పోయినావా? డబ్బుల కోసం పోయినావా? దేనికోసం పోయినావో సమాధానం చెప్పాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. ఎవరెవరైతే జెడ్పీటీసీ నీకు ఓట్లు వేసిండ్రో వాళ్ళ మనోభావాలన్నీ దెబ్బతీసినాం.
వాళ్ళ మనోభావాలన్నీ కూడా ఈరోజు దెబ్బతీసినావు. జెడ్పీటీసీలో ఎంపీటీసీలు అంటే నీకు ప్రేమ లేదు. నేను ఈరోజు మళ్ళీ ఎవరెవరు ఎంపీటీసీలు అందరి పదవి విరమణ పొందినరో ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా, మళ్ళీ మీరు అందరు గెలవాలి. మీరు గెలవాలి. రాబోయే రోజుల్లో ఇలాంటి మూర్ఖునికి ఓటేయద్దు. మనతోటి కలిసి నడవనోడు, మన కష్టాల్లో సహాయపడనోడు మనకు అవసరమా? మనకు అవసరం లేనోడికి ఇన్నిసార్లు గెలిపిస్తే, ఇన్ని సంవత్సరాలకెళ్ళి గెలిపిస్తే మన అవసరం లేని వాడికి ఓట్లు వేసినాం. అయినా కానీ మీరు అందరూ మళ్ళీ గెలవాలి. ఆ దేవుని నేను భగవంతుని ప్రార్థిస్తున్నా. మళ్ళొక్కసారి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అందరూ కూడా గెలవాలని నేను ఆ దేవుని ప్రార్థిస్తున్నా. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ చేతిలో జేబులో పెట్టుకొని తిరుగుతుండు భారత రాజ్యాంగాన్ని. ఎక్కడి పోయినా ఏ స్పీచ్ ఇచ్చినా కానీ రాజ్యాంగాన్ని లేపుతుండు, చూపిస్తుండు. మరి రాజ్యాంగంలో ఇది ఉందా అని అడుగుతున్నా నేను. ఏ రకంగా రాత్రి 1 o'clock 1 గంటకు దొంగ లెక్క జాయిన్ చేసుకోవడం అనేది ఎందుకు మాట్లాడవు? నువ్వే కదా మేనిఫెస్టోలో పెట్టినావు. మేము ఎవరిని జాయిన్ చేసుకోమని ఇదే రేవంత్ రెడ్డి అన్నాడు కదా. కాకి మా ఇంట్లో ఉన్న కాకి వేరే ఇంటికి పోయినా అక్కడి కాకి ఇక్కడికి వచ్చినా కానీ మా ఇంట్లోకి వచ్చినా కానీ కాల్చి చంపుతా అన్నావు. మరి కరీంనగర్కు తుపాకీ తీసుకొని వచ్చినావు కదా, మరి తుపాకీ ఎక్కడ పోయిందని అడుగుతున్నా నేను. ఎందుకు కాల్చి చంపవు? నువ్వన్న మాటలో నేను ఎక్కడ అనలేదు, మా పార్టీ అనలేదు. మీరే అన్నారు తుపాకీ పెట్టి కాలుస్తామని. మరి తుపాకీ దొరుకుతలేదా అని నేను అడుగుతున్నా. నీకు తుపాకీ దొరుకుతలేదా? కరీంనగర్కు లాగు దర్శి ఉద్యమంలో తుపాకీ తీసుకొచ్చుకున్నావు కదా, తుపాకీతో కాల్చు. మరి మీరు చెప్పిందే రాజ్యాంగాన్ని గౌరవిస్తా అంటాడు రాహుల్ గాంధీ, ఈయనే కాల్చేస్తా అంటాడు ఈయనే. మరి ఇద్దరు ఎటువైనా నాకు అర్థమైతే లేదు. నువ్వు కాల్చేందుకు లేవు, ఆయన రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తున్నావు. చేతులు పట్టుకున్న రాజ్యాంగాన్ని పదే